బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. రేపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక, అన్ని ఏర్పాట్లు పూర్తి. చిన్నన్న పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి దంపతులు. సిపిఐ ఆధ్వర్యంలో ఆగస్టు 16న చలో ఢిల్లీ కార్యక్రమం. దేశవ్యాప్తంగా ఉద్యమానికి సన్నాహాలు. రాజంపేట నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్. కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న పార్టీ నాయకులు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి గురువారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న వెంటనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి శ్రీరామ్ హాల్ బైపాస్ రోడ్డులో ఉన్న ప్రశాంత్ నగర్లోని ఆనంద్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆనంద్ రెడ్డికి నివాళులు అర్పించారు. సార్ పదవండి. ఏం పేరు? రాజంపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. టి సుండుపల్లి మండల కేంద్రంలోని ఎంసీఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రాజంపేట, టి సుండుపల్లి, ఒంటిమిట్ట, నందలూరు, వీరబల్లి,
సిద్ధవటం మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వినిపిస్తూ వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చమ్మర్తి జగన్మోహన్ రాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏటూరి శ్రీనివాసరాజు, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అనేది ప్రజలకు దగ్గరగా ఉండాలి, అలాగే ప్రజల యొక్క సమస్యల్ని ప్రతి దానికి కూడా నమోదు చేసుకోవడమే కాకుండా జవాబుదారీతనం కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే ఈరోజు మీరు ఇస్తున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా వాటిని పరిష్కారం తీసుకుని వెళ్ళడం, అలాగే కొన్ని సమస్యలు ఇమ్మీడియట్గా తీర్చగలుగుతాం, వాటిని ఇమ్మీడియట్గా తీర్చగలగడం, అలాగే కొన్నింటికి మనం నోటీసులు ఇవ్వాలి, అలాగే డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవాలి, అలాగే మీరు కొన్నింటికి సర్వే చేయాల్సి ఉంటుంది, కొంతమందికి నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏదైతే మనం ఎన్ని రోజుల్లో నోటీస్ ఇవ్వాలో చూసుకుని ఆ నోటీసులు ఇస్తూ ఈ సమస్యలన్నింటికీ కూడా కేవలం ఒక నెలలోనే పరిష్కారం చూపే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అలాగే 4వ వారం అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఇది 2వ వారం. 4వ వారం మళ్ళా మనం రాజంపేటలో పెట్టుకోవడం జరుగుతుంది. ఆ రోజు నాటికి ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఈ 3 వారాల్లో వచ్చినటువంటి సమస్యలన్నింటికీ కూడా పరిష్కారమైన వాటికి ఆ రోజు పరిష్కార పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నట్టయితే స్టాట్యూటరీ పీరియడ్లో ఉన్నట్టయితే వాటిని ఆ స్టాట్యూటరీ పీరియడ్ అవగానే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ఇది ఒక జవాబుదారీతనంతో ప్రతి ఒక్క సమస్యని కూడా కూలంకషంగా చర్చ చేయడమే కాకుండా దాన్ని మీకు పరిష్కరించి మళ్ళా మీకు ఫోన్ చేసి ఈ కాగితాన్ని అందజేయడం జరుగుతుంది. ఈరోజు మొత్తం 6 మండలాలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఉన్నారు, వ్యవసాయ అధికారులు ఉన్నారు, హార్టికల్చర్ అధికారులు ఉన్నారు, అలాగే వివిధ శాఖల యొక్క అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కౌంటర్లో మీరు దరఖాస్తు ఇవ్వండి, వారు మీకు రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ ఇచ్చిన దాని ప్రకారము మీ యొక్క సమస్యని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార జాతలు, పాదయాత్రలు నిర్వహించి సెప్టెంబర్ 1న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. కడపలోని సిపిఐ కార్యాలయంలో గోడ పత్రాలను విడుదల చేసిన ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమై ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తుందని విమర్శించారు.
రాష్ట్ర హక్కులు, ప్రత్యేక హోదా, కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అవుతారు. ఈ 12 సంవత్సరాల కాలంలో 2014లో ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే వాగ్దానాలు చేశారో, నల్లధనం వెలిగిత, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, జన్ధన్ యోజన పథకం ద్వారా డబ్బులు 10 లక్షల అకౌంట్లో వేస్తాము, ఇట్లాంటివన్నీ చాలా రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. ఆ చేసిన వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా తెగనమ్ముతూ ఉన్నాడు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, రిజర్వేషన్లకు చరమగీతం పాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు చట్ట సవరణ పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి ప్రజలకు, శ్రమజీవులకు ఎవరైతే ఉన్నారో ఆ శ్రమజీవులకు సంపదను తిరిగి ఖర్చు పెట్టడంలో, కేటాయింపులో తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, వ్యతిరేకత, వివక్షత కొనసాగడంతో పాటు సంపదంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం చేయబడతా ఉంది. ఉన్నవాడికి లేనివాడికి అంతరం సృష్టించబడతా ఉంది. ప్రజలు ప్రజా సమస్యలు పక్కకు నెట్టడం కోసం ఇవాళ ప్రజల మధ్య వైషమ్య రాజకీయాలు కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, భావం పేరుతో, భాష పేరుతో, తినే తిండిపైన, కట్టుకునే బట్టపైన ఆంక్షలు విధించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైన ఆలోచన ఒకవైపు, దేవుని పేరుతో, దేశభక్తి పేరుతో రాజకీయ ప్రయోజనం కోసం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉంది. బీజేపీ విధానాలను ప్రశ్నించేటువంటి రాష్ట్రాలపైన స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ముసిగొల్పి తద్వారా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతూ ఉన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ ఆయా రాష్ట్రాలపైన పెత్తనం చేస్తూ ఉన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ నుంచి జ్యుడిషియరీ వరకు, ఇవాళ సిబిఐ నుంచి ఈడీ వరకు మొత్తం వ్యవస్థలు, సంస్థలన్నింటినీ కూడా ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో పెట్టి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు పాడేటువంటి పరిస్థితి, ఒక నిరంకుశమైనటువంటి అప్రకటిత ఎమర్జెన్సీని దేశంలో అమలు చేస్తూ ఉన్నారు. దేశంలో అవినీతి అక్రమాలకు అడ్డగా ప్రభుత్వం మారిపోతూ ఉంది. పేపర్ లీకేజీల పైన విద్యార్థి లోకం తిరుగుబాటు చేసి ఢిల్లీ కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ విద్యార్థుల పైన కూడా ఇవాళ రకరకాలైనటువంటి మానవత్వం లేని మనువాదులు ఇవాళ వాళ్ళపైన అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నారు, వాళ్ళపైన దాడులు చేస్తూ ఉన్నారు. ఉద్యోగులు పాల్గొన్న వాళ్ళపైన ఇప్పటికీ కూడా దాడులు చేయడం అనేది ఎంత నిరంకుశంగా బీజేపీ పాలిస్తూ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. పోనీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ప్రకటించినటువంటి విభజన హామీలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజీ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి ఇత్యాది అంశాలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోతే చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీని అంటగాగుతూ ఉన్నాడు. పైన మేమే, కింద మేమే, డబుల్ ఇంజన్ సర్కార్లో అన్నీ కూడా అభివృద్ధి ముందుకు దూసుకుపోతుందని చెప్పి ఒక పక్క చెప్తున్నాడు తప్ప, కానీ అంచనాలకు భిన్నంగా బీజేపీ వ్యవహరిస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుల, అవకాశాలు ఇవ్వడంలో తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేనటువంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకుంటా ఉంది. నిరంతరము మోడీ భజన చేయడానికి అబ్బాల కొడుకులకు సరిపోతారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల హక్కులు, ప్రయోజనాలు కాపాడడంలో ఘోరంగా విఫలమవుతూ ఉన్నారు. ఇప్పటికే నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును యథావిధిగా అమలు చేసి వెనుకబడినటువంటి రాయలసీమలో చేపట్టినటువంటి గాలేరు నగరి, అంద్రీనివార్, వెలుగొండ ప్రాజెక్టుల నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి వంతపాడేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి ఇవాళ లేదు. సమగ్రాభివృద్ధికి తిలోదకాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో, దేశ సమైక్యతకు విఘాతం కలిగిస్తున్నటువంటి నేపథ్యంలో, విచ్ఛిన్నకరమైనటువంటి శక్తులను ప్రేరేపించేటువంటి పద్ధతిలో మత ఉన్మాద చర్యలను, ఫ్యాసిస్టు విధానాలను ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశ సమైక్యత కోసం, సమగ్రత కోసం మార్పు రావాలి అనేటువంటి నినాదంతో భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి ఆగస్టు 6 నుండి 15 వరకు ప్రచార పాదయాత్రలతో పాటు సెప్టెంబర్ 1వ తారీఖున జరిగేటువంటి చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ప్రజలను సమీకరించి నిరంకుశ ప్రభుత్వం మీద శంఖం పూరిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గిరినగర్ ప్రభుత్వ పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిపోయిన భవన నిర్మాణంతో 228 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 59 లక్షల అంచనాతో 4 గదులు నిర్మాణం ప్రారంభమైన 24 లక్షలు మాత్రమే విడుదల కావడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం కిటికీలు తలుపులు లేని అసంపూర్తి భవనంలోని 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు బోధన కొనసాగుతుంది. మిగిలిన నిధులు విడుదల చేసి 8 గదులతో పూర్తి స్థాయి భవనాన్ని నిర్మించాలని తల్లిదండ్రులు స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా విద్యాశాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో ఇంతకుముందు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ జాషువా గారు ఈ మధ్యనే రిటైర్డ్ కావడం జరిగింది. ఆ హెడ్ టీచర్గా నేను పనిచేస్తున్న హెడ్ మాస్టర్గా తీసుకోవడం జరిగింది. గతంలో నాడు నేడు కింద మాకు 4 బిల్డింగ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన 59 లక్షలను మాకు టెండర్గా ఇవ్వడం జరిగింది. దీనిలో 24 లక్షలు మాత్రమే గతంలో ఇవ్వడం జరిగింది. అందుకుగాను మేము ఈ 24 లక్షలకు 4 రూములు స్లాబ్ వేయడం జరిగింది. మిగిలినటువంటి 35 లక్షలు ఇంకా రావాల్సి ఉంది. పోతే మాకు ఈ స్కూల్ నందు 1 నుంచి 8 తరగతులు ఉన్నాయి. 228 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు అన్నీ కూడా మేము చదువు విషయంలో కావచ్చు, లేకుంటే వాళ్ళ ఆరోగ్య విషయంలో కావచ్చు, వాళ్ళ యొక్క ఫుడ్ విషయంలో కావచ్చు అన్నీ బాగానే చూసుకుంటున్నాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తరగతి గదులను కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి నాడు నేడు కింద గతంలో రావాల్సినటువంటి అమౌంట్ను సంబంధిత అధికారులు రిలీజ్ చేసినప్పుడు ఈ తరగతి గదులను వీళ్ళని తొందరలో పూర్తి చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సంయుక్త కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. నకిలీ లోకల్, పిహెచ్, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ సర్టిఫికేట్లపై ఎంక్వైరీ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న మెగా డిఎస్సిపై జరిగిన అవకతవకలకు, కేంద్రంలో జరిగిన నీట్ ఎగ్జామ్ గురించి జరిగిన అవకతవకల్లో కేంద్ర మంత్రి తన తప్పిదమున్నదన్న భావనతో కేంద్ర మంత్రిత్వ శాఖకే రాజీనామా చేసినాడు. ఆంధ్ర రాష్ట్రంలో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగినప్పుడు దాంట్లో 100% అన్యాయం, అక్రమాలు, దోపిడీదారులకే ఉద్యోగాలు దక్కాయని చదువుకున్న చాలామంది విద్యార్థులు, గోల్డ్ మెడల్ పొందిన యువకులు, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో గోల్డ్ మెడలిస్టు పొందిన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రాకపోతే ఎవరెవరియో ఇది స్పోర్ట్స్ సర్టిఫికేట్లు బోగస్ దొంగ తీసుకొని వచ్చి చెవుడు, మూగ ఇటువంటి అన్ని వికలాంగుల కోటాలో పెట్టి ఆ సబ్జెక్టుల మీద తీసుకొని డిఎస్సిలో చాలా వరకు అవకతవకలు జరిగినాయంటే తర్వాత మామూలుగా ప్రతి ఎగ్జామినేషన్ జరిగినప్పుడు కూడా రాష్ట్ర గవర్నమెంట్లు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మొత్తం వచ్చేసి డీటెయిల్స్గా అతను 4వ తరగతి నుంచి 10th క్లాస్ చదివేంత వరకు ఒక స్కూల్లో ఎక్కడైనా సరే, ఒక గ్రామంలో కానీ, ఒక మండల హెడ్క్వార్టర్లో కానీ, ఒక తాలూకాలో కానీ, ఒక జిల్లాలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ చదివితే ఆ ఏరియాలోనే ఆ కాలేజీకి, ఆ స్కూల్కు సంబంధించిన సర్టిఫికెటే నెగిటివ్ అవుతుంది. ఆ ఏరియాలో కాకుండా ఎక్కడెక్కడియో తీసుకొని వచ్చి పెట్టి ఎగ్జాములు రాసి వాళ్ళకందరికీ స్పోర్ట్స్ కోటా లేని వాళ్ళకందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలు ఇచ్చినారన్న అభియోగాలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి టైంలో సిబిఐ చేత కానీ చేసి సిబిఐ చేత జరిపిస్తే గనక చాలా బాగుంటుంది. ఈ డిఎస్సి అవకతవకలు అనేటి నిరూపించుకొని నిరూపణగా 100% కరెక్ట్గా జరగాలి అంటే సిబిఐతో విచారణ జరిపించాలా. నెంబర్ 1
ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తప్పుకొని ఆ పదవిలో నుంచి పక్కకు తప్పుకొని ఎన్నికడితే ఇది జరిపిస్తే గనక శాఖాపరంగా అందరికీ న్యాయం జరుగుతుంది అన్నది మా అభిప్రాయం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చేసేంత వరకు రేపు 30వ తేదీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లాల వారీగా కలెక్టర్లను కలిసే ప్రోగ్రాం కూడా ఉన్నది. ఇది ఎంతవరకు కూడా సల్యూట్ చేదంటూ లేదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పటిదనగా రాజకీయ నాయకుల చేతుల్లోకి ఈ మధ్యకాలంలో వచ్చింది. స్టూడెంట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు స్టూడెంట్స్లో కూడా మంచి అవేర్నెస్ పెరుగుతూ ఉన్నది. ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు జరగకుండా ఉండాలి అంటే చదువుకున్న ప్రతి అభ్యర్థికి ఉద్యోగం వచ్చేటట్టు చూడాలి. కానీ ఇటువంటి తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడం చాలా తప్పు అని కనిపిస్తుంది. ఎన్నికల విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం 326 మంది బూత్ లెవెల్ అధికారులు బిఎల్ఓలకు పవర్ బ్యాంకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ శ్రీమతి ప్రసన్నలక్ష్మి పాల్గొని బిఎల్ఓలకు పవర్ బ్యాంకులను అందజేశారు. ఎన్నికల విధుల నిర్వహణ సమయంలో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ సమస్య తలెత్తకుండా ఫీల్డ్ స్థాయిలో విధులు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ పవర్ బ్యాంకులను అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపవరం, బద్వేల్ మండల తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. చిన్న బాబు ఉన్నప్పటికీ బాగా చిన్న బాబు ఉన్నప్పటికీ బాగా వైకాపా ఒక అరాచక పార్టీ అని, కూటమి ప్రభుత్వం చేతగాని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం అని రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైకాపా పార్టీ ఒక అరాచక పార్టీగా తయారైంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వంగా, చేతగానే ప్రభుత్వంగా, ఒక దద్దమ్మ ప్రభుత్వంగా తయారైంది. తమ పార్టీలకు చెందిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ జైళ్ళల్లో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళను పరామర్శించడం, ఓదార్చడం, అవసరమైతే ఆర్థిక సహాయం చేయడం, ఇది ఏ నాయకుడైనా చేయాల్సిన పని. ఇది నాయకత్వ లక్షణం. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజు తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిని శ్రీకాకుళం జైల్లో పరామర్శించడానికి పోవడం అనేది అది కరెక్ట్, అది సమంజసం. దాన్ని తప్పులు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ఈడ జరిగింది ఏమిటి? పరామర్శ పేరుతో జన సమీకరణ, బల ప్రదర్శన, దండయాత్ర. దేనికి జన సమీకరణ, దేనికి బల ప్రదర్శన, దేనికి దండయాత్ర? జైల్లో ఉండే మీ యొక్క నాయకుని కలిసేదానికి ఈ అవసరమా?
2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బల ప్రదర్శనలు అనేకం చేశాడు. ఏమైంది? సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయినాయి. అప్పటికైనా జ్ఞానోదయం కలగాలి కదా. ఓడిపోయిన తర్వాత మరి ఎక్కువైపోయింది బల ప్రదర్శన, జన సమీకరణ, దండయాత్రలు. ఇది ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇది ఆ పార్టీకి ఏమాత్రం ఉపయోగపడదు. దీనివల్ల ప్రజల్లో ఒక అభిప్రాయం ఏం ఏర్పడుతుంది? వైకాపా పార్టీ ఒక అరాచక పార్టీ, ఇది ఒక రౌడీల పార్టీ అనే ఇంప్రెషన్ పడుతుంది. దానివల్ల పార్టీకే నష్టం. పోనీ ఇంత చేసి ఉన్న సిదిరి అప్పలరాజు గారితో ములాఖత్ అయ్యారంటే అది లేదు. ఈయన బోయితలికల్లా టైం అయిపోయిందంట. ఒక నాయకునికి ఆ మేరకు సమయపాలన గురించి తెలియదు. బట్ ఏది ఏమైనా వైకాపా పార్టీ పదే సెల్ఫ్ గోల్స్ కొట్టుకుంటా ఉంది. ఇక రెండవది ప్రభుత్వం సైడ్. జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజును పరామర్శించడమే తప్పు, ఇది ఒక మహాపాతకం, కరడుగట్టిన నేరస్తుని పరామర్శిస్తున్నట్టుంది అని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు టీడీపీ నాయకులు కానీ పదే వ్యాఖ్యానించడం ఇది ఏమాత్రం సమంజసం కాదు. గతంలో మీ పార్టీ నాయకులు జైళ్ళలో ఉన్నప్పుడు మీరు పోయి పరామర్శించలేదు కాబట్టి అది ఏమాత్రం సమంజసం కాదు, పరామర్శించకూడదు అనేది సమంజసం కాదు. ఇక రెండో విషయం బీదరప్పులు. మేము 8 వాహనాలకి అనుమతి ఇచ్చాము, కానీ జగన్మోహన్ రెడ్డి అనేక వాహనాల్లో పోయాడు. ఒక 48 గంటల్లో ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఆ ప్రాంతంలో రావాల్సి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇవి చేయొచ్చునా? ఈ విధంగా బలప్రదర్శన చేయొచ్చునా? మహిళా ఎస్ఐ మీద వైకాపా నాయకులు దాడులు చేయొచ్చునా అని బీదర్పులు అరుస్తూ ఉంది సానుభూతి కోసం. ప్రభుత్వం మీ చేతిలో ఉంది. 8 వాహనాలు మీరు అనుమతించారు, ఎక్కువ వాహనాలు పోతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నది మీ ప్రభుత్వం? అసలు ప్రధానమంత్రి పర్యటన తర్వాత మీరు పర్మిషన్ ఇచ్చిండొచ్చు కదా. ఒకవేళ ఇచ్చారు 8 వాహనాలకు ఇవ్వండి. మిగతా వాహనాలు పోతుంటే ఏం చేస్తున్నట్టు పోలీస్ యంత్రాంగం? ఆ మటుకు శక్తి లేదా? మహిళా ఎస్ఐ మీద దాడులు చేశారన్న సిగ్గుండాలు వచ్చేసి ప్రభుత్వము సానుభూతి కోసము ఇటువంటి బేదరపుల మాట్లాడడం. దీనివల్ల సానుభూతి రాదు. ప్రభుత్వము చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం అనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. అంటే మీరు పర్మిషన్ ఎంత ఇస్తే అంతవరకు వదలండి, మిగతా వాళ్ళని కంట్రోల్ చేయండి, అయిపోయా. శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత మీది. ఇది ఆల్రెడీ అనుకుని ప్రోగ్రామ్ను ఒక వ్యక్తి, ఒక నాయకునికి మీరు కంట్రోల్ చేయలేకపోతే, మీరు అనుకోని ప్రోగ్రామ్స్ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏమన్నా జరిగితే ఎట్లా కంట్రోల్ చేస్తారు మీరు? కాబట్టి ఈ కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా నేను ముందే చెప్పినట్లు వైకాపా ఒక అరాచక పార్టీ, కూటమి ప్రభుత్వం ఒక చేతగాని ప్రభుత్వం. రెండే దొందే రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి. దీనికి ఏకైక పరిష్కారం మళ్ళీ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే దీనికి ఏకైక పరిష్కారం. గుడ్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడమే దీనికి ఏకైక పరిష్కారం. ఆలోచించాలని రాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.